హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. చిత్తూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎరెస్ట్వైల్ చిత్తూరు అండి, పూర్వం చిత్తూరు జిల్లా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్హెచ్ఎం నుంచి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఎన్సిడి ప్రోగ్రాంలో, ఎన్బిఎస్సి ప్రోగ్రామ్, ఎన్ఆర్సి ప్రోగ్రాంలో అయితే మెడికల్ ఆఫీసర్ వేకెన్సీస్ అండి 13 అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. 61,960 అయితే శాలరీ రావడం జరుగుతుంది. స్టాఫ్ నర్సెస్ ఎన్సిడి, ఎన్బిఎస్యు, ఎస్ఎన్సియు ప్రోగ్రాంలో అయితే ఉన్నాయి. పిల్లెటివ్ కేర్ సర్వీసెస్లో కూడా ఉన్నాయి. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ నర్సింగ్ అయితే చదువు ఉండాలి. 27,670 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ వేకెన్సీ అండి, ఇది ఒకటైతే ఉంది. దీనికి ఇంటర్ సిఏ ఆర్ ఇంటర్ ఐసిడబ్ల్యూఏ లేదా ఎంకామ్ లేదా ఎంబీఏ అయితే చదువు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎంబీఏలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోయర్ అండ్ హయ్యర్ అయితే వచ్చి ఉండాలి. అలాగే తెలుగు టైప్ రైటింగ్ వచ్చి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 42,791 అయితే శాలరీ రావడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చి డిహెచ్ చిత్తూరు, ఎస్ఎన్సియు తిరుపతి, డిఐఈసి డిహెచ్ మదనపల్లిలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత. ఒకవేళ అలా లేకపోతే కనుక 10th తర్వాత 2 years ఎల్టీ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ అది కూడా లేకపోతే బీఎస్సీ విత్ ఎంఎల్టీ చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ లేదా లైఫ్ సైన్సెస్ అయితే చదివి ఉండాలి. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసినా కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఒకవేళ లేకపోతే కనుక పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చండి. డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చండి. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ 1 year అయితే చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 1 year క్లినికల్ ట్రైనింగ్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 23,393 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫిజియోథెరపిస్ట్ మల్టీ రిహాబిలేషన్ వర్కర్ అండి, దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అయితే చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 23,494 అయితే శాలరీ రావడం జరుగుతుంది. ఆడియోమెట్రీషియన్ అండర్ ఎన్పిసిడిసిఎస్ అండి, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయితే చదువు ఉండాలి. దాంతోపాటుగా బీఎస్సీ ఆడియాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీషియన్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. 25,520 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ అటెండర్కి వచ్చి 10th class పాస్ అయి ఉండాలండి. ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోర్టింగ్ స్టాఫ్ వచ్చి 10th class పాస్ అయి ఉండాలి. 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ వేకెన్సీ 2 అయితే ఉన్నాయి. దీనికి 10th class పాస్ అయి ఉండాలండి. 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఎల్జిఎస్ పోస్ట్కి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th class పాస్ అయి ఉండాలి. 15,000 శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. 18 to 42 years అనేది ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కొంతమందికి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్కి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, chittooru.ab.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషను అలాగే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది పీడిఎఫ్ రూపంలో. అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. దీనికి 500 rupees డీడీ అనేది తీయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు పేరు మీద అయితే తీయాలి. ఈ అప్లికేషన్ వచ్చి మీరు సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు, 22/10/2025 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు తీసుకుని వెళ్ళి అక్కడైతే ఇవ్వాలి. అలాగే మీరు అప్లికేషన్ రాసేటప్పుడు అక్కడైతే మీరు పోస్ట్ పేరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. అలాగే మీరు ప్రతి జిరాక్స్ కాపీ మీద వాళ్ళకి సబ్మిట్ చేసే ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీ ఓన్ సైన్ అయితే పెట్టాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే అదేనండి. అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. 10th class మార్క్ లిస్టు, అలాగే మీ ఇంటర్ డిగ్రీ మార్క్స్ మెమోసు, ప్రొవిజనల్ డిగ్రీ, ఒరిజినల్ డిగ్రీ, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి,
క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆధారు, డీడీ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి అప్లికేషన్ ఫామ్తో పాటుగా. సో ఏది మీరు సరిగా సబ్మిట్ చేయకపోయినా అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారండి. సో అప్లికేషన్ ఫామ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి, ఓన్లీ మార్క్స్ బేస్డ్ మీదనండి, ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో మీకు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చారో, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఇస్తే ఆ క్వాలిఫికేషన్ నుంచి 75% మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. 10 మార్క్స్ మ్యాక్సిమం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అదైతే మీకు 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. టోటల్ 100 మార్క్స్కి అయితే కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, COVID-19లో చేస్తే కనుక 6 మంత్స్కి 5 మార్క్స్ యాడ్ చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేస్తే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్కి 2.5, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్క్ అనేది ఇలాగ అయితే యాడ్ చేస్తారు. మ్యాక్సిమం 15 మార్క్స్ వరకు యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్, అటెండెన్స్, అలాగే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్కి అటాచ్ చేయాలండి. అలాగే అదర్ కండిషన్స్ అవి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇక్కడ ఫోటో అనేది అంటించాలండి. ఇవన్నీ ఫిల్ చేసేసి డిక్లరేషన్ కూడా ఫిల్ చేసి సిగ్నేచర్ అయితే చేయాలి. ఇవన్నీ టిక్ మార్క్స్ చేయాలండి. మనం అటాచ్ చేసామా లేదా ఎస్ఆర్ నో అనేది టిక్ పెట్టాలి, సైన్ పెట్టాలండి. దాంతోపాటుగా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రింట్ తీసుకుని ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సైన్ అయితే పెట్టించి కింద స్టాంప్ అనేది వేయించాలండి. ఇదండి అప్లికేషన్ సంబంధించి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.